ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాలో అధికారం మారడం జెలెన్స్కీ పాలిట శాపంగా మారింది. ఆయన పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. ఇన్నాళ్ళు జో బైడెన్ తెరచాటు సహకారంతో పెద్ద మొత్తంలో నిధులు మాయమయ్యాయని డొనాల్డ్ ట్రంప్ నేరుగా కామెంట్ చేయడం పుండు మీద కారమద్దినట్లుగా ఉంది. అయితే ఈ పరిణామాలను జెలెన్స్కీ ఊహించలేదు. కర్రగలవాడిదే బర్రె నానుడి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి చాలా ఆలస్యంగా అర్థమైనట్లుంది. మూడేళ్లుగా అరువు తెచ్చుకున్న బలంతో రష్యా సేనలను ఢీకొడుతూ రేపో మాపో విజయం తనదేనన్న భ్రమల్లో బతికిన ఆయన శాంతి కోసం పదవీ త్యాగానికైనా సిద్ధమని తాజాగా ప్రకటించారు. అంతేకాదు యుక్రెయిన్ కు ఎలాగైనా నాటో సభ్యత్వం కలుగు చేయాలని కోరుతున్నారు. నిజానికి జో బైడెన్ హయాంలో ఆయనకు అటు డాలర్లు ఇటు మారణాయుధాలు పేరు ప్రఖ్యాతలు పుష్కలంగా వచ్చిపడ్డాయి. ఒక కమేడియన్ స్థాయిలో ఉన్న వ్యక్తి హీరోగా మారిపోయిన క్రమంలో ఆ కాలంలో ఆయనకు ఎవరన్నా లెక్క లేకుండా పోయింది. గత ఏడాది ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ శాంతి సాధనలో భాగంగా మొదట రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కలిశారు. ఆ తర్వాత యుక్రెయిన్ వెళ్లి జెలెన్స్కీతో కూడా యుద్ధం ముగించే విషయంలో చర్చించారు. అయితే తన వెంట అగ్రరాజ్యం అమెరికా ఉందన్న ధీమా, యూరప్ దేశాలని తనకు వెన్నుదన్నుగా ఉన్నాయన్న భావన ఆయనను నిలవనీయలేదు. భారత ప్రధాని మోదీ వచ్చి వెళ్లిన వెంటనే ఆయన్ను హేళన చేస్తూ మాట్లాడారు. నియంతతో చేతులు కలిపి మాకు నీతులు బోధిస్తారా అంటూ విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో దౌత్య మర్యాదల్ని సైతం జెలెన్స్కీ అతిక్రమించారు. ఏడాది తిరగకుండా అంతా తలక్రిందులైపోయింది. బైడెన్ దిగిపోయి ట్రంప్ అధికారంలోకి రాగానే ఎక్కడ లేని అనుకువ వంట పట్టిందన్నట్టుంది. దురుసుగా కఠినంగా అవమానకరంగా మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ప్రసన్నం చేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ప్రస్తుతం ట్రంప్ సహకారం దొరకదని అర్థం కావడంతో తోచిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. అందులో భాగంగానే తాజా ప్రతిపాదనలు చేశారు. వీటిని ట్రంప్ అంగీకరిస్తారని జెలెన్స్కీ ఎలా అనుకున్నారో అర్థం కాదు. ఎన్నికలు లేకుండా అధికారం చలాయిస్తున్న నియంతగా తనను నిందించిన ట్రంప్ పదవీ పరిత్యాగ ప్రకటనని ఖాతరు చేస్తారనుకోవడం, మెచ్చుకోలు మాటలు మాట్లాడతారనుకోవడం తెలివి తక్కువతనం అంటున్నారు విశ్లేషకులు. నాటోకు తిలోదకాలిచ్చేందుకు సిద్ధపడుతున్న ట్రంప్ ను ఆ సంస్థలో సభ్యత్వం ఇప్పించబడడం చూస్తే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఈ మూడేళ్ల యుద్ధంలో రష్యాను యుక్రెయిన్ ముప్పు తిప్పులు పెట్టిన మాట వాస్తవం. అమెరికా పాశ్చాత్య దేశాలు అందించిన క్షిపణులతో డ్రోన్లతో రష్యా నగరాలపై దాడులు చేసి నష్టపరిచిన ఉదంతాలు కోకొల్లలుగా జరిగాయి. పిచ్చుక పిల్ల లాంటి యుక్రెయిన్ ను వారంలోగా సరిదిద్దుతామని అనుకున్న పుతిన్ తరువాత కాలంలో అయోమయంలో పడిన సంగతి కూడా నిజం. ఒక పక్క అమెరికా పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షలు, మరొక పక్క నేల రాలుతున్న లక్షల సంఖ్యలో సైనికుల ఉదంతాలు, ధ్వంసమవుతున్న కీలక సైనిక స్థావరాలు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఉత్తర కొరియా నుంచి సైతం కిరాయి సైన్యాన్ని తీసుకొచ్చి రణరంగంలో ముందుకు నడిపించినా పెద్దగా ఫలితమేమీ లభించలేదు. పోనీ ఈ దశలోనైనా దీని నుంచి గౌరవప్రదంగా బయటికి రావాలనుకున్న అన్ని దారులు మూసుకుపోయాయి. చివరకు అణ్వాయుధాలనే నమ్ముకోక తప్పదన్న నిర్ణయానికి కూడా వచ్చారని కథనాలు వెలువడ్డాయి. నిజానికి ఆ ఒక్క భయమే అమెరికా పాశ్చాత్య దేశాలను అడుగు ముందుకు పడనీయకుండా చేసిందనడం అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. బైడెన్ పాలనలో అమెరికా మాటలు కోటలు దాటాయి. ఆచరణలో మాత్రం ఎంతసేపు యుక్రెయిన్ ను ముందుకు తోసి లబ్ధి పొందుదామన్న ధ్యాస తప్ప అప్పట్లో అమెరికాకు మరేం పట్టలేదు. యుక్రెయిన్ రష్యా దేశాలు తీవ్ర నష్టాలు చవిచూశాయి. యుక్రెయిన్ అతి గణనీయంగా భూభాగాన్ని కోల్పోయింది. తిరిగి స్వాధీనం చేసుకున్నవి సైతం అనంతర కాలంలో రష్యా సేనలకు చిక్కాయి. పట్టణాలు నగరాలు శిథిలమయ్యాయి. ఒక దశలో సైన్యం చాలడం లేదని యువతీ యువకులకు సైనిక శిక్షణనిచ్చి మరీ యుద్ధ రంగంలో ఉరికించారు. అయితే అదేమంత ఫలితం ఇవ్వలేదు. మొత్తంగా 3,80,000 మంది యుక్రెయిన్ పౌరులు సైనికులు గాయాల పాలయ్యారు. కాళ్ళు చేతులు పోగొట్టుకున్న సైనికులు లక్షల్లోనే ఉంటారు. 70,000 మంది సైనికులు మరణించగా వేలాది మంది ఆచూకీ లేకుండా పోయారు. అనేకులు రష్యా చేతికి బందీలుగా చిక్కారు. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దృష్టంతా యుక్రెయిన్ నేలలో నిక్షిప్తమై ఉన్న అపురూప ఖనిజాలు, ఇతర సహజ వనరులపైనే ఉంది. మూడేళ్లుగా తాము యుక్రెయిన్ కోసం $50,000 కోట్ల ఖర్చు చేశామని అమెరికా లెక్కలు చెబుతోంది. కానీ అది $12,000 కోట్ల మించదని యుక్రెయిన్ మొత్తుకుంటోంది. 10 తరాల యుక్రెయిన్ పౌరుల్ని పీల్చి పిప్పి చేసేలా అమెరికా ఒప్పందం ససేమీరా సమ్మతం కాదన్న జెలెన్స్కీ మొత్తుకుంటున్నా వినే నాథుడే లేడు. ఇన్నాళ్ళు అమెరికా సలహాతో యుక్రెయిన్ కు అన్ని విధాల అండదండలందించిన పాశ్చాత్య దేశాలు సైతం ట్రంప్ ను ధిక్కరించదలుచుకుంటే తమతో మాట్లాడొద్దని చెప్పడం జెలెన్స్కీకి మింగుడు పడడం లేదు.
ఒక పక్క అమెరికా రూపొందిస్తున్న ముసాయిదా ఒప్పందం ప్రతిపాదనల్ని 10 రోజులుగా యుక్రెయిన్ వరుసపెట్టి తిరస్కరిస్తుండగానే దాదాపు అంతా పూర్తయిందని, తుది దశ చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ అనడం జెలెన్స్కీని ఊపిరి తీసుకునివ్వడం లేదు. అమెరికా ప్రతిపాదన ఒప్పుకుంటే చమురు, సహజ వాయువు, ఖనిజాలతో పాటు పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల ద్వారా వచ్చే ఆదాయంలో సగం సమర్పించుకోవాలి. తామిచ్చిన ప్రతి ఒక్క డాలరుకు $2 చెల్లించాలన్నది అమెరికా డిమాండ్. ఇంత చేసినా యుక్రెయిన్ రక్షణకు గ్యారంటీ ఇవ్వడానికి అమెరికా తిరస్కరించింది. ముసాయిదా ఒప్పందంలో మొదటే ఉన్న ఆ మాటను తొలగించడం జెలెన్స్కీకి మింగుడు పడడం లేదు. ఒక్కసారిగా అంతా తలక్రిందులైనట్లుగా మారిపోయింది. దీనిని బట్టి చూస్తే ఎవరో ప్రోత్సహిస్తే అక్రమంగా సింహాసనం అధిష్ఠించడం, ఎవరి కోసమో పొరుగు దేశంపై తొడగొట్టడం ఎంత ఆత్మహత్య సదృశ్యమో యుక్రెయిన్ చూసి, జెలెన్స్కీని చూసి అన్ని దేశాలు గుణపాఠం నేర్చుకోవాలని అంటున్నారు విశ్లేషకులు. స్వీయ ప్రయోజనాలే సర్వస్వమైన నేటి యుగంలో బతుకుతూ అపరిపక్వతతో అనాలోచితంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అవి చివరకు తననే కాటేస్తాయని జెలెన్స్కీ సైతం గ్రహించలేకపోయారు. ఒకనాడు అమెరికన్ కాంగ్రెస్ లో యుద్ధ యోధుడిగా నీరాజనాలు అందుకున్న మనిషే ఇవాళ దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 3 ఏళ్లలో ఎంత మార్పు అంటున్నారు పరిశీలకులు. ఇంతగా పరిస్థితులు మారుతున్నా యుక్రెయిన్ కు అండగా యూరప్, యూకే, కెనడా దేశాలు నిలుస్తున్నాయి. యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తూ మాస్కోతో ప్రత్యక్ష చర్చలు జరపాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఈ వారాంతంలో రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ రోబియో వెల్లడించిన ప్రకారం రాబోయే రోజుల్లో అమెరికా, రష్యా అధికార స్థాయి చర్చలు మొదలు కానున్నాయి. అంతేకాదు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా త్వరలో ముఖాముఖి భేటీ అయ్యే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. నిజానికి ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పును, ట్రంప్ తీసుకుంటున్న వైఖరిని యూరోపియన్ నాయకులు సమర్థించడం లేదు. యుద్ధ ప్రభావం యుక్రెయిన్ పై దారుణంగా పడింది. ఆ దేశం నుంచి 60 లక్షల మందికి పైగా యుక్రెయిన్లు యూరప్ కు వలస వెళ్లారు. ముఖ్యంగా జర్మనీ, పోలాండ్, చెక్ రిపబ్లిక్ లో శరణార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. మరో 10 లక్షల మంది రష్యాలో ఉన్నారు. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం యుద్ధంలో గాయపడిన లేదా మరణించిన వారి సంఖ్య 70,000 దాటింది. అటు రష్యా కూడా తీవ్రంగానే నష్టపోయింది. పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షల కారణంగా రష్యా ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ తగిలింది. నష్టాలని కలిపితే యుద్ధం వల్ల ఇప్పటి వరకు 1 నుంచి 1.5 లక్షల కోట్ల డాలర్లు, అంటే మన కరెన్సీలో చూస్తే గనక అది దాదాపుగా 80 నుంచి 125 లక్షల కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. అందుకే అంటారు, యుద్ధం ఎలాంటి ఫలితం ఇవ్వదు, నష్టాన్ని కలుగజేస్తుందని. ఈ విషయాలు తెలిసినా యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి.